సరికొత్త యాప్. గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ProfitYourTrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ వీక్గా ఉన్నప్పటికీ మన మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ నెంబర్ వీ కాంట్ బిలీవ్ దీస్ నెంబర్స్ సీరియస్లీ, వీ కాంట్ టేక్ దెమ్ సీరియస్లీ, బట్ స్టిల్ 10,045 కనిపిస్తుంది మనకు ప్రస్తుతం ఎన్ఎస్సి నిఫ్టీ. మేబీ స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ ఉంటుందా అన్న అనుమానానికి కూడా ప్రీ ఓపెనింగ్ నెంబర్ నిలుస్తుంది. అఫ్కోర్స్ మళ్ళీ ఇప్పుడు 10,001కి వచ్చేసింది. సో త్రివేణి ఇంజనీరింగ్ పాజిటివ్ ఓపెన్ కాబోతుంది. బయోకాన్ 10% డౌన్ కనిపిస్తుంది. యూఎస్ ఎఫ్డిఏ బెంగళూరు ప్లాంట్కి 10 అబ్జర్వేషన్స్ ఇచ్చిందట. సో దాని ప్రభావం ఇవాళ నెగిటివ్గా ఉండబోతుంది బయోకాన్ షేర్ ప్రైస్ మీద. త్రివేణి ఇంజనీరింగ్ అఫ్కోర్స్ దేర్ ఇస్ సమ్ బ్రోకింగ్ రిపోర్ట్ రికమెండింగ్ ది స్టాక్ పాజిటివ్గా ఓపెన్ కాబోతోంది. నిఫ్టీ ఇప్పుడు 10,083, 10,090 అలా కనిపిస్తున్నాయి నెంబర్స్. ఇవన్నీ అబరేషన్స్ అండి. సో వాటిని లెట్స్ నాట్ టేక్ దెమ్ సీరియస్లీ. ఈలోగా కొన్ని ఈమెయిల్స్ మనం చదవడం కొనసాగిద్దాం. సత్యనారాయణ మూర్తి అడుగుతున్నారు, జిందాల్ స్టీల్ అండ్ పవర్ జేఎస్పీఎల్ కొన్నారట, కొందాం అనుకుంటున్నారట కరెంట్ ప్రైస్లో 142లో 3 to 5 years లాంగ్ టర్మ్ ఉద్దేశంతో తీసుకోవచ్చా? ఈ స్టీల్ సెక్టర్ అనేది చాలా గ్లోబల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉన్న లాంటి అంశం అండి. ఇప్పుడు మొన్న ఏంటంటే ఈ ఓవరాల్ జిందాల్ గ్రూప్ చూసిన స్టీల్ చూసిన అంటే డెట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయండి. సో నా సలహా ఏంటంటే అంత అగ్రెసివ్గా పెట్టదండి. ఒక 3 to 5 years ఉందాం అనుకున్నా కూడా మీరు పెడదాం అనుకున్న దాంట్లో ఒక కొంత అమౌంట్ ఏమన్నా మీరు ఆలోచించచ్చేమో, కానీ అగ్రెసివ్ అయితే వెళ్ళొద్దని నా ఉద్దేశం. డాక్టర్ వాసు అడుగుతున్నారు, అవంతి ఫీడ్స్ ఏదైనా మేజర్ కరెక్షన్ ఉంటుందా లేదా ఈ ప్రైస్ దగ్గర ఎంటర్ కావచ్చా? స్టాక్ పెరగటం చూస్తే కనుక మేజర్ కరెక్షన్ అయితే కనపట్లేదండి. ఎందుకంటే లాస్ట్ 3 monthsలోనేది 860 నుంచి క్లోజ్ టు అరౌండ్ 1850 దాకా వెళ్ళటం చూసాం. సో మేజర్ కరెక్షన్ ఉంటుందా? మేబీ మార్కెట్ నిఫ్టీ అబౌట్ 300-400 పాయింట్స్ పడితే డెఫినెట్లీ ఇది ప్రీవియస్ స్వింగ్లోకి రావచ్చు, విచ్ ఇస్ 1290. సో 780 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ ఇలాంటి స్టాక్స్ తక్కువ వాల్యూమ్లో ఐ థింక్ సెల్ ఆఫ్ వచ్చినా కూడా కొద్దిగా స్టీప్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నాట్ టు మిస్ అవుట్ 1619 మనకి 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. అక్కడ ఒక కీ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 180 రూపీస్ లో. సో నా ఉద్దేశంలో ఇఫ్ యూ వాంట్ టు బై ఫర్ లాంగ్ టర్మ్ ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ బయింగ్ నౌ. మేబీ 1500-1550 డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది చార్ట్స్ పరంగా. ఏఎస్ రెడ్డి అడుగుతున్నారు, సిడిఎస్ఎల్ ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా, మరింత కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చా? సో సిడిఎస్ఎల్ అంటే గుర్తొచ్చింది, బిఎస్సి రిజల్ట్ నిన్న చాలా స్ట్రాంగ్గా వచ్చింది థ్యాంక్స్ టు సిడిఎస్ఎల్ డైవెస్ట్మెంట్. వన్ ఆఫ్ గెయిన్స్ ఉంటాయండి ఇటువంటి టైమ్స్లో. సిడిఎస్ఎల్ ఆబ్వియస్లీ అంటే చాలా మంచి నేము, ఆల్మోస్ట్ ఇండియాలో 2 డిపాజిటర్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో వన్ ఆఫ్ ద 2 అంటే బిజినెస్ మోడల్ చాలా పర్ఫెక్ట్ బిజినెస్ మోడల్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఇబ్బందులు ఏం లేవు. కానీ వాల్యుయేషన్స్ పరంగా ఐపీఓ తర్వాత చాలా ర్యాలీ అయ్యేటప్పటికి మనం ఇప్పుడు ఫ్రెష్ తీసుకుందాం అనుకుంటే 2-3 ప్రైస్ పాయింట్స్లో గ్రాడ్యువల్గా పిక్ చేసుకుంటూ ఉంటేనండి మీకు యావరేజ్ కాస్ట్ కొంచెం తక్కువ అవుద్దండి. కొంచెం పేషెన్స్గా ఉండి కొంచెం కరెక్షన్స్ వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా అక్యుములేట్ చేసుకుని చేస్తూ ఉంటాం. సో 2-3 సార్లుగా కొనండి. మేబీ జగన్నాథ్ గారు చెప్పినట్లుగా డిక్లైన్స్ వచ్చినప్పుడల్లా యాడ్ చేసుకుంటూ
niche players within the auto components and auto parts manufacturers, competent auto technically ఎలా కనిపిస్తుంది? యా కాంపిటెంట్ ఆటో ఇట్స్ నాట్ ఏ గుడ్ నేమ్ అండి. మేబీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా కొద్దిగా వాల్యూమ్స్ అవుతున్నాయి స్టాక్లో. సో యావరేజ్ వాల్యూమ్ అనేది మనకి 2000 3000 కాస్త ఇప్పుడు 15,000 20,000 అవుతాం మొదలెట్టింది. అండ్ చార్ట్స్ హిస్టరీ చూస్తే కనుక మంత్లీ చార్ట్లో హయ్యర్ హైస్ ఫార్మేషన్ అయితే చూస్తున్నాం మనం. సో 94 నుంచి లిస్ట్ అయి ఉన్న స్టాక్ అండ్ 2015లో ఇది 188 హై ఫామ్ అవుట్ అని చూసాం. అండ్ 3 months బ్యాక్ ఇది 260 కూడా హై వెళ్ళింది. సో డెఫినెట్లీ స్మాల్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఐ థింక్ అగ్రెసివ్గా వెళ్ళాల్సిన స్టాక్ అయితే కాదు. బట్ అగైన్ స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది 2 monthలో ఏదైతే 172 ఉందో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. నిన్న క్లోజింగ్ 218 ఉంది. అండ్ అదేవిధంగా 249 ఇది దాటింది అంటే కనుక 280 to 300 వస్తుంది. అక్కడ డెఫినెట్లీ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. కృష్ణార్జున్ రావు యాక్సిస్ బ్యాంక్ 236లో హోల్డ్ చేస్తున్నారు. 2 years పెర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ. దీని నుంచి ఎస్ బ్యాంక్ మారొచ్చా? లాస్ట్ 2 years నుంచి యాక్సిస్ బ్యాంక్ అసెట్ క్వాలిటీ తర్వాత ఎన్పిఏ రిలేటెడ్లో కొద్దిగా ఇబ్బంది పడ్డ మాట వాస్తవేనండి. స్టాక్ ప్రైస్ కూడా ఇన్సూరెన్స్ అక్కడే ఉంది. అంటే అదే టైంలో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ చూసినా డబుల్ అయిపోయింది, ఎస్ బ్యాంక్ అన్ని డబుల్ అయిపోయినాయి, కానీ యాక్సిస్ బ్యాంక్ అక్కడే ఉంది. కాకపోతే ఏంటంటే మీరు ఇన్నాళ్ళు ఎంత ఓపికగా ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయండి. ఇటు మీరు ప్రైస్ పాయింట్ కూడా చాలా లో లెవెల్స్లో తీసుకున్నారు. ఆల్మోస్ట్ మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి అంత హడావిడి పడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అండి. తర్వాత ఉజ్జీవన్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు. 457లో కొన్నారు పవన్ నాదెండ్ల, ఎక్కడ యావరేజ్ చేసుకోవాలి? రిజల్ట్ నిన్న డిసప్పాయింట్ చేసింది. మంచి కంపెనీ అండి, అంటే మంచి థీము, మంచి స్పేస్లో ఉన్నారు. ఈ కొద్దిగా నా సలహా ఏంటంటే అంత కంగారు పడాల్సిన అవసరం లేదన్న నా ఉద్దేశం. అంటే మీరేంటంటే లాస్ట్ ర్యాలీలో కూడా పీక్ పాయింట్లో కొన్నట్టున్నారు ఆల్మోస్ట్. సో ఓకేనండి. అందులో ఏంటంటే ఎఫ్ఎండోలోకి వచ్చిన తర్వాత కొద్దిగా కరెక్షన్స్ వస్తున్నాయి. సో స్టాక్ ఈసారి నిన్న రిజల్ట్స్ కూడా అంత ఎక్సైటింగ్గా లేవు. అయితే మనకైతే పాజిటివ్ వ్యూనే ఉందండి. రాంబాబు అడుగుతున్నారు, వ్యాప్కో కొన్నారట 6,400లో 3 years కోసం, 3 to 5 years కోసం. ఆల్రెడీ 3 years అయింది కొనుక్కొని. జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగాలేవు. దీని నుంచి ఎగ్జిట్ అయ్యి మారుతి సుజుకి ఆర్ బజాజ్ ఫిన్సర్వ్ కొనుక్కోవచ్చా? వ్యాప్కో ఒక ఎంఎన్సి ఆటో యాన్సిలరీ కంపెనీ అండి. మంచి ఆటో యాన్సిలరీలో మంచి రెస్పెక్టబుల్ నేమ్. మనకైతే పాజిటివ్ ఉంది. మీరు షిఫ్ట్ అవుతానంటే అంటే ఇదేంటంటే బేసికల్గా పేషెన్స్ టెస్ట్ చేస్తున్న లాంటి స్టాక్. సో మీకు కొద్దిగా ఓపిక ఉంది అనుకుంటే ఉంటమే కరెక్ట్ అని నా ఉద్దేశం అండి. ఎండి కుమార్, సన్ ఫార్మా, ఎరిస్ లైఫ్ సైన్సెస్, ఈ రెండింటిలో ఏది బెటర్ స్టాక్ అవుతుంది? ఐ థింక్ ఫార్మా యాజ్ ఎ స్పేస్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్ అండి. ఐ థింక్ రెండు కూడా ఈక్వలే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాబ్లీ చార్ట్స్ పరంగా చూస్తే కనుక రెండు కూడా లోవర్ లోస్ ఫార్మేషన్స్ రావటం చూస్తున్నాం. సో బెటర్ టు హ్యావ్, ఐ థింక్ మీకు ఫార్మాలోనే ఇన్వెస్ట్ చేయాలి అనుకుని బిట్వీన్ ద 2 stocks ఐ థింక్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చార్ట్స్ పరంగా. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ మేబీ 50% యూ కెన్ ఇన్వెస్ట్. సత్యవాణి ఎడెల్ వైజ్ కొనుక్కుంటారట 1 year ఉద్దేశంతో ఎలా ఉంటుంది స్టాక్? ఇవన్నీ చాలా మల్టీబ్యాగర్ స్టాక్స్ అయిపోయినాయండి ఆల్రెడీ. అంటే మంచి మేనేజ్మెంట్, మంచి గ్రూప్, అవంతా పాజిటివ్. కానీ అంటే మీరు ప్రైస్ పాయింట్ అనేది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కరెక్షన్స్ కోసం వెయిట్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం. రవీంద్రనాథ్ రెడ్డి అడుగుతున్నారు, ఐడిఎఫ్సి లాంగ్ టర్మ్ కోసం 2 years కోసం కొనుక్కోవచ్చా? No, I don't think and IDFC లాంటి stocks they are not performing actually, even though it's a infrastructure lending. ప్రీవియస్ హైస్ కూడా బ్రీచ్ కాలేకపోతున్నాయి. 2016 నవంబర్ హైస్ ఏవైతే 71 ఉందో అది కూడా బ్రీచ్ అవ్వలేకపోతుంది. సో ఐ థింక్ బెటర్ రిటర్న్స్ కావాలి అంటే ఐ థింక్ యూ షుడ్ గో విత్ పర్ఫార్మింగ్ స్టాక్స్. బ్యాంకింగ్ స్పేస్లోనే ఉండాలంటే మేబీ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ అ గుడ్ ఐడియా. తర్వాత శివరామ్ కృష్ణ అడుగుతున్నారు, విప్రో 40 shares ఉన్నాయట. జూన్లో 1:1 బోనస్ ఇచ్చింది. సో బోనస్ ముందు షేర్ వాల్యూ 520. సో 45 × 520 ఈజ్ ఈక్వల్ 23,400. రికార్డ్ డేట్ 13 June. ఓకే. బోనస్ వచ్చిన తర్వాత 90 shares అయ్యాయట. వాల్యూ ఏమో 90 × 260, 23,400. కాబట్టి అదనంగా షేర్లు అయితే వచ్చాయి కానీ డబ్బులు యాడ్ కాలేదు. సో అమౌంట్ హియర్ కాన్స్టాంట్, నో చేంజ్. ఈ రకంగా కంపెనీలోని అదనంగా డబ్బులు రావడం ఏమీ జరగలేదు. దీనిపై మీ స్పందన ఏంటి? సో అంటే బోనస్ షేర్లు ఇవ్వటం అనేది మనకు డబ్బులు ఇవ్వటం కాదండి. బోనస్ అంటే మనకు కంపెనీలో జీతాలు ఇచ్చినట్లుగా జీతానికి అదనంగా బోనస్ వస్తుంది, అలా కాదు. ఇక్కడ ఏంటంటే అదనంగా షేర్లు కేటాయిస్తారు. కంపెనీ దగ్గర బాగా ఎక్కువగా క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ క్యాష్ని షేర్ హోల్డర్స్కే మళ్ళీ పంచేద్దాం అనుకున్నప్పుడు 2-3 రకాలుగా చేస్తారు. ఒకటేమో స్పెషల్ డివిడెండ్ లాంటిది ఇస్తారు.
లేకపోతే బైబ్యాక్ చేస్తారు. మార్కెట్లో ఉన్న షేర్లని ఇన్వెస్టర్ల నుంచి బైబ్యాక్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్లే, ఆ షేర్లు కొనేసుకొని డబ్బులు ఇచ్చేస్తారనమాట. దానివల్ల ఈక్విటీ తగ్గుతుంది. కానీ బోనస్ ఇస్తారు ఒక్కొక్క సందర్భంలో, అంటే కంపెనీ అది మరొక రకంగా రివార్డ్ చేయటం అనమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి, టెంపరీగా మీకు రేటు తగ్గుతుంది. 520 నుంచి 260 అయింది ఇప్పుడు విప్రో. మేబీ మళ్ళీ కొంత పెరగడం స్టార్ట్ అవుతుంది కంపెనీ పెర్ఫార్మెన్స్ కనుక బాగుంటే. Q1, Q2, Q3, Q4 రిజల్ట్స్ ఇలాంటివన్నీ బాగుంటే డెఫినెట్గా. అయితే ఒకటేంటంటే హిస్టారిక్గా మనం గమనించింది ఏంటంటే ఏదైనా కంపెనీస్ బోనస్ ఇస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ కంపెనీస్ చాలా వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీస్ అవుతాయండి. ఇదే విప్రో ఆల్మోస్ట్ మనం ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం. అది 1980లో IPO వచ్చినప్పుడు 100 షేర్స్ కొంటే ఇప్పుడు అది 2,15,00,000 షేర్స్ అయింది. 2,15,00,000 షేర్స్ అంటే 100 షేర్స్ అంటే బోనస్ వచ్చి స్ప్లిట్లు బోనస్లు అన్నీ వచ్చి అంటే ఏంటంటే వాళ్ళు ₹1 షేర్ మూవ్ అయితే మీకు 2 crore రూపీస్ మీ నెట్వర్త్ యాడ్ అయినట్టు అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇది అట్లా ఆ రోజు ప్రైస్ అడ్జస్ట్మెంట్ చూసుకునే పాయింట్ కాదండి. మీరు మీకు నెక్స్ట్ ఒక 4-5 years ఉంటే ఏంటంటే అప్పుడు మీకు కనపడుతుంది ఆ బోనస్ షేర్స్ ఒక విలువ మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఆ కంపెనీ పెరిగినప్పుడు. కాబట్టి మీరు ఇన్నాళ్ళు ఆల్రెడీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ లాగా అనిపిస్తున్నారు, ఎందుకంటే మీరు విప్రో తీసుకున్నారు అని అంటున్నారు కాబట్టి. సో ఉండండి, అండ్ మీ హడావుడేం లేకపోతే మంచి షేర్లో ఉన్నారు, బోనస్ కూడా వచ్చింది, మీకు పాజిటివ్ న్యూస్ అండి. కాకపోతే ప్రస్తుతానికి ఐటీ సెక్టర్ అనేది బాగా పెర్ఫామ్ చేయడం లేదండి. ఐటీ సెక్టర్లో ఉన్న ఇబ్బందుల కారణంగా విప్రో కూడా అండర్ పెర్ఫామ్ చేసుకుంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకుని ఆ 45 షేర్లు కొనాలని అనుకుంటున్నాం మేము. లేకపోతే అవాయిడ్ ఐటీ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ అయిన ఐటీ కంపెనీ అండ్ మేబీ ఇంకొంచెం బెటర్గా ఉండే స్టాక్స్, హై బీటా స్టాక్స్లోకి మీరు ఎంటర్ కావచ్చు. హై బీటా అంటే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మీరు బోనస్ గురించి ఎంత కన్ఫ్యూజ్ అయ్యారు. కాబట్టి ప్రస్తుతానికి అలా జగన్నాథన్ చెప్పినట్లుగా హోల్డ్ చేయండి మీ దగ్గర ఉన్న విప్రో షేర్లని. అంజీ అడుగుతున్నారు GSFC ఇంట్రాడే కోసం కొనుక్కోవచ్చు ఇవాళ. No, I don't think అంటే ఇంట్రాడే కోసం అయితే there are better options. So GSFC I think it's trading in a range actually. Stop loss risk to reward అంత ఫేవరబుల్గా లేదు ఈ స్టేజ్లో. నా ఉద్దేశంలో ఈ షుడెంట్ ట్రేడ్ ఇంట్రాడే. రాధాకృష్ణ అడుగుతున్నారు ఆరో గ్రీన్ టెక్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు, అది 5 years కోసం. ఆరో గ్రీన్ టెక్ ప్రాబ్లీ లెస్ నోన్ నేమ్ అండి. ఐ థింక్ ఈ స్టాక్ చూస్తే కనుక 2015లో 860 రూపీస్ ఉన్న స్టాక్ 415 దాకా 2017లో పడుతుంది చూసాం. అండ్ లాస్ట్ 4 to 5 monthsలో ఐ థింక్ 450 నుంచి 578 దాకా పెరిగింది. సో ఇలాంటి స్టాక్స్ 5 years వ్యూ తోటి ఐ డోంట్ థింక్ ఈ షుడ్ అండి. ఎవ్రీ క్వార్టర్ మీరు చూసుకుంటూ ఉండాలి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఐ థింక్ ఈ స్టేజ్లో ప్రాబ్లీ యూ కెన్ బై విత్ స్టాప్ లాస్ 454. సో 560 ఉంది, 454 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ 657 దాటింది అంటే కనుక దీని స్టాక్ పర్ఫార్మెన్స్ మనకి ఫర్దర్గా అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది, విచ్ కెన్ గో అప్ టు 860. సో మేబీ 650 దాటింది అంటే కనుక ట్రైలింగ్ స్టాప్ తోటి మీరు హోల్డ్ చేయొచ్చు అప్ టు 860 or 880. కిరణ్ కుమార్ నేరేళ్ళ అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ కొన్నారట 400లో, లూపిన్ 1250లో ఉన్నాయి, సన్ ఫార్మా 780లో. ఇవన్నీ యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఐ డోంట్ థింక్ అండి ఫార్మా యాజ్ ఎ స్పేస్ లోవర్ లోస్ చూస్తాం, మనం చార్ట్స్ పరంగా చూస్తున్నాం. లోవర్ లోస్ వెళ్ళినప్పుడు యావరేజ్ అనేది వెరీ టఫ్, ఎక్కడ చేయాలనేది వెరీ టఫ్ క్వశ్చన్ అది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బిలో 200 day మూవింగ్ ట్రేడ్ అవుతున్నాయి, ఎక్సెప్ట్ ఫర్ మేబీ నాట్కో, అరబిందో, బయోకాన్ లాంటివి తప్ప. సో వీ డోంట్ నో హౌ మచ్ ఇట్ విల్ ఫాల్. సో ఒకసారి ఫాల్ అరెస్ట్ అయినాక ప్రాబ్లీ రివర్సల్ వచ్చినప్పుడు యావరేజ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ప్రాబ్లీ వెయిట్ చేయండి ఇంకా. ఐ థింక్ రివర్సల్ మనకి ఎక్కడైతే అనిపిస్తుందో దో కొద్దిగా హై ప్రైస్ మేబీ 5-10% ఎక్కువలో కొన్నా కూడా ఇట్స్ వర్త్, బట్ కింద ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చెప్పడం కొద్దిగా కష్టం. అనీష్ అడుగుతున్నారు లోకేష్ మిషన్స్ కొన్నారట 87 రూపాయల్లో. అలాగే శామ్టెక్స్ ఫ్యాషన్స్ ₹5.15 కొన్నారు. ఇంకా అక్యుములేట్ చేయొచ్చా? మనం కొంతమంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బాగా పాపులర్ నేమ్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్, వాళ్ళు కొన్నారు అని చెప్పగానే అందరూ హడావుడిగా కొనేసారి ఈ షేర్లన్నీ కూడా. ఆ రోజు కొన్ని అయితే అప్పర్ సర్క్యూట్లు కూడా వచ్చాయి. శామ్టెక్స్ ఫ్యాషన్స్ ముఖ్యంగా ₹5 షేర్ కదా, హడావుడికి కొన్నారు. అలాగే లోకేష్ మెషిన్స్, మీరు ఏమైనా ట్రాక్ చేస్తున్నారు ఈ స్టాక్స్ని? ఆయన అయితే నెగిటివ్గా ఉన్నారు, ఐ నో దట్. 2008లోనే ఇది 168 వెళ్ళిన స్టాక్ అండి. అండ్ లోకేష్ మెషిన్స్ ప్రాబ్లీ యావరేజ్ అయితే చేయొద్దండి. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ విత్ స్టాప్ లాస్. ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 118 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 2015 హై. సో 118 వచ్చినప్పుడు డెఫినెట్లీ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. కరెంట్లీ 84 ఉంది. మీకు కొన్న స్టాక్ ఉంచండి, యావరేజ్ చేయొద్దు. బట్ 61 కింద క్లోజింగ్ బేసిస్ డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. సో మార్కెట్స్లో ట్రేడింగ్ ప్రారంభమైంది ఫ్లాట్గా, చాలా ఫ్లాట్గా ట్రేడింగ్ ప్రారంభమైంది. నిఫ్టీ నిన్నటి లెవెల్ దగ్గరే కనిపిస్తుంది, ఈవెన్ సెన్సెక్స్ కూడా. సో కొన్ని స్టాక్స్లో మనం యాక్షన్ చూస్తున్నాం. రిజల్ట్స్
ఇవాళ రిజల్ట్స్ రాబోతున్న కంపెనీస్ కావచ్చు, ఆల్రెడీ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన కంపెనీస్ కావచ్చు. ఐఓసి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది, పాజిటివ్గా ప్రారంభమైంది. టాటా మోటార్స్ అదే పరిస్థితి. అలాగే బీపీసీఎల్ పాజిటివ్గా ఓపెన్ అయింది. హెచ్పిసిఎల్ ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి. విప్రో 1% పెరిగింది. ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా సెల్లింగ్ ప్రెషర్ ఫేస్ చేస్తున్నాయి. సన్ ఫార్మా 3% తగ్గింది. అలాగే హెచ్యుఎల్ పాజిటివ్గా ఉంది. టెక్ మహీంద్రా పాజిటివ్గా ఉంది. సో సన్ ఫార్మాలో మనం టేవా ప్రభావం మనకు సన్ ఫార్మా మీద ఇక్కడ కనిపిస్తుంది. సో మోర్ దాన్ 3% నష్టంతో ట్రేడ్ అవుతుంది. అడ్వాన్స్ డిక్లైన్స్ ప్రస్తుతానికి 1:1 నిష్పత్తులు కనిపిస్తున్నాయి. బట్ నిన్నట్లాగా మిడ్ క్యాప్స్లో మరింత సెల్లింగ్ వస్తుందా అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్ ఇవాళ. తర్వాత మెయిల్ కామేశ్వర్ శర్మ అడుగుతున్నారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 1 year కోసం కొనుక్కోవచ్చా? పాజిటివ్ నేమ్ అండి, పాజిటివ్ కంపెనీ, పాజిటివ్ గ్రూప్. కాకపోతే ఒకప్పుడు ఏంటంటే ఒక 2 years బ్యాక్ చాలా స్టేబుల్గా సైడ్ వేస్గా ఉండేలాంటి షేరు. అప్పుడు బ్యాంకింగ్ లైసెన్స్ వస్తుంది అనుకున్న లాంటి కంపెనీ, బట్ బ్యాంకింగ్ లైసెన్స్ రాలేదు. అప్పుడు కొద్దిగా స్టాక్ సైడ్ వేస్కి వెళ్ళిపోయింది. బట్ బిజినెస్ మంచి బిజినెస్ అండి, ఎన్బిఎఫ్సిలో కూడా డీసెంట్ నేమ్. సో నా సలహా ఏంటంటే మీరు పాజిటివ్గా ఉద్దేశంతోనే చూసుకోవచ్చు. దానికి కాకుండా మీరు అది కాకుండా కొద్దిగా బయట తీసుకుందాం అనుకుంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయండి. మన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, లేదంటే క్యాన్ఫిన్ హోమ్స్ కానీ, అవి కూడా మీరు మీ రడార్లో పెట్టుకోవచ్చు. సో లూపిన్, బయోకాన్, డాక్టర్ రెడ్డీస్ ఇవన్నీ నష్టాలు ఉన్నాయి. అండ్ ఉజ్జీవన్ 6% డౌన్. సో రిజల్ట్ చాలా డిసప్పాయింట్ చేసింది మార్కెట్స్ని. టైటాన్ 6% పెరిగింది ఇవాళ. సో ఇవి రిజల్ట్స్ రియాక్షన్గా మనం భావించాలి. కాలర్ లైన్లో ఉన్నారు, నెల్లూరు నుంచి రవీంద్ర. సార్ నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. ఓవర్సీస్ హెల్త్ కేర్ 180 రూపాయలు బై చేసాము, 150 రూపాయలు లాస్ట్ బుక్ చేసుకుని వచ్చేసాము. నిన్న ఉన్నటువంటి వాల్యూమ్స్ బాగా పెరిగినాయి, రేటు పెరిగింది, మళ్ళీ బై చేయాలా వద్దా? సౌత్ ఇండియన్ బ్యాంక్ కి 30 రూపాయలు బై చేసినాం, నెక్స్ట్ యావరేజ్ ఎక్కడ చేసుకోమంటారు? ఓటిస్ హెల్త్ కేర్ కొనుక్కోవచ్చా ఇక్కడ? నో, ఐ థింక్ చార్ట్ అయితే వీక్గానే ఉందండి. ప్రాబ్లీ ఐ థింక్ మీరు వాల్యూమ్స్ చూసి 1 day 2 day వాల్యూమ్స్ చూసి షుడెంట్ గో. సో నా ఉద్దేశంలో వెయిట్ చేయండి ఇంకా, ఎందుకంటే 200 day మూవింగ్ యావరేజ్ కింద ఉంది. 15-20 రూపీస్ స్వింగ్స్ అయితే డెఫినెట్లీ వస్తాయి. బట్ ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. ఇన్ కేస్ మార్కెట్ కొద్ది కరెక్షన్ వస్తే కనుక ప్రాబ్లీ క్యాన్ లుక్ ఫర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇక్కడ నుంచి. ఎందుకంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ పుల్ బ్యాక్ వస్తే అవి ఫాస్ట్గా పుల్ బ్యాక్ కూడా అవుతాయి. సో నా ఉద్దేశంలో రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ ఇలాంటి స్టాక్స్లో మీరు మేబీ కొంచెం పుల్ బ్యాక్ కిందకు వస్తే ఐ థింక్ యూ కెన్ బాయ్. సో సౌత్ బ్యాంక్ ఇట్స్ నాట్ డూయింగ్ గ్రేట్ అండి. సో ప్రాబ్లీ స్టాక్ చూస్తే కనుక ఐ థింక్ ప్రీవియస్ స్వింగ్లో 27 దగ్గర డెఫినెట్లీ సపోర్ట్ ఉంది, 29 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ ఈ స్టాక్ చాలా పేషెన్స్ టెస్ట్ చేసే టైప్స్ ఆఫ్ స్టాక్ ఇది. ఎందుకంటే లాస్ట్ 7 monthsలోనే 17 నుంచి 32 దాకా పెరగటం చూసాం, అండ్ 2 months నుంచి ఒక కన్సాలిడేషన్లో ఉంది. సో మీకు 2 years వ్యూ ఉంది అంటే కనుక ఇలాంటి స్టాక్స్ మీరు ఎంటర్ అవ్వాలి, అదర్వైజ్ అవాయిడ్ చేయండి. మేబీ 27 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ అప్ టు 25 యూ కెన్ బై. తర్వాత కాలర్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. హలో హలో, అడగండి శ్రీనివాస్. పెట్రోనెట్ ఎల్ఎన్జీ పెట్రోనెట్ ఎల్ఎన్జీ 200 షేర్స్ తీసుకున్నాను, 210 రూపీస్. ఓకే, అది ఎంచుకోవచ్చా? పాజిటివ్ కంపెనీ అండి, మనకి పాజిటివ్ వ్యూ ఉన్న కంపెనీ. ఆయిల్ అండ్ గ్యాస్లో మంచి డీసెంట్ నేమ్. నా సలహా ఏంటంటే మీరు పోస్ట్ బోనస్ తీసుకున్నట్టున్నారు, అందుకే 210లో తీసుకున్నారు. సో హోల్డ్ చేయండి, హడావడం లేదు, మంచి కంపెనీ అండి. సో మిడ్ క్యాప్స్లో మనకు టైటాన్ ఇవాళ చాలా యాక్టివ్గా 7% పెరిగింది, ఆల్మోస్ట్ 600 రూపీస్ అయింది. అలాగే పిఎన్బి హౌసింగ్ ఈ కంపెనీ కూడా రిజల్ట్ చాలా పాజిటివ్గా వచ్చింది. మెక్లేద్ రసెల్ మనం వాల్యూ బైగా ఈ మధ్య ఇచ్చాం. టీ కంపెనీస్ టీ ప్రైసెస్ వరల్డ్ ఓవర్ బాగా పెరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అలాగే మెక్లేద్ రసెల్ ఇవాళ 3.5% పెరిగింది. జేబిఎఫ్ ఇండస్ట్రీస్ 3% పెరిగింది. స్నోమెన్ లాజిస్టిక్స్ 2.7%. గతి, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఎక్కడ బ్రేక్ పట్టలేదు, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్లో ర్యాలీకి. గుజరాత్ గ్యాస్ 2.2% పెరిగింది. గ్రీన్ ప్లై, రేమాండ్, భూషణ్ స్టీల్, రెయిన్ ఇండస్ట్రీస్. దిస్ ఈజ్ వన్ కంపెనీ టు బి వాచ్డ్ అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ హైదరాబాద్కి చెందిన కంపెనీ. సో సంథింగ్ ఈజ్ బ్రోయింగ్ ఇన్ దిస్ కంపెనీ, రెయిన్ ఇండస్ట్రీస్. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆర్తి ఇండస్ట్రీస్, ఏరోస్ ఇంటర్నేషనల్, కల్పతరు పవర్ ఇవన్నీ కూడా మిడ్ క్యాప్స్లో మనకు స్ట్రాంగ్గా కనిపిస్తున్న కంపెనీస్. అండ్ బయోకాన్ ఇందాక అనుకున్నాం, ఎఫ్డిఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి, 7% తగ్గింది. ఉజ్జీవన్ ఫైనాన్స్ 6% తగ్గింది. సిఎట్ 5% తగ్గింది, రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. అలాగే సన్ ఫార్మా డౌన్.
కమిన్స్ ఇండియా, లూపిన్, జ్యోతి ల్యాబొరేటరీస్, తర్వాత బాంబే బర్మా ట్రేడింగ్, జేకే టైర్, సిప్లా, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, రామ్కో సిస్టమ్స్, క్యాడిలా హెల్త్, ఈక్విటాస్ హోల్డింగ్స్, అరబిందో ఫార్మా, సన్ ఫార్మా ఇవన్నీ వీక్గా ఉన్నాయి. గ్రీవ్స్ కాటన్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. యా చెప్పండి. నమస్కారం అండి. శివ అడగండి. సార్ నేను ఇండియా సిమెంట్ ఫ్యూచర్ లో 199 లో కొన్నా, యాక్సిస్ బ్యాంక్ 530 లో కొన్నా. అవి దిగుతున్నాయి, మరి ఆఫర్స్ మంత్ వెయిట్ చేస్తే వస్తాయా రేట్స్? వెయిట్ చేస్తే వస్తాయా మళ్ళీ? ఫ్యూచర్లో కొనటం అంటేనే విత్ స్టాప్ లాస్ కొనాలండి. వెయిట్ చేయడం అంటే అగైన్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. నా ఉద్దేశంలో ఫ్యూచర్లో కొనటం అనేది ఇట్స్ ఎ ట్రేడింగ్ బెట్. సో ఐ థింక్ ప్రీవియస్ స్వింగ్లో వరకు మీరు వెయిట్ చేయాల్సిందే, వేరే చాయిస్ లేదు. 185 ఐ థింక్ దాని కింద క్లోజ్ అయిందంటే కనుక ఫర్దర్ వీక్నెస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ పుల్ బ్యాక్ వచ్చేది ఏమాత్రం 20-day మూవింగ్ యావరేజ్ 204, 205 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అండ్ ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ కూడా కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ ఇది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అండ్ ఇయర్స్గా. బట్ ఓన్లీ థింగ్ మనకి 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్ కరెంట్లీ. సో నా ఉద్దేశంలో 504 దగ్గర ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. లేదు అంటే కనుక నెక్స్ట్ ప్రీవియస్ స్వింగ్లో 484 దగ్గర సపోర్ట్ ఉంటుంది. ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా మీరు ట్రేడింగ్ బెట్ అయితే కనుక 484 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి 529 అలా వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. త్రివేణి ఇంజనీరింగ్ ఈ కంపెనీ లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇవాళ కూడా 92 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. తర్వాత రజిత మెయిల్ పంపించారు, డెల్టా కార్ప్ హోల్డ్ చేస్తున్నారట, ఏ రేట్లో అనేది చెప్పలేదు, కంటిన్యూ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? అదొక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఇట్స్ నాట్ ప్యూర్ హోల్డింగ్ స్టాక్ అది. ఐ థింక్ దాని ట్రేడింగ్ కూడా చేసి యావరేజ్ కాస్ట్ మనం డెఫినెట్లీ తగ్గించుకోవచ్చు. సో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 178, 180 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా 152 నుంచి 145 మధ్యలో సపోర్ట్ ఉంది. సో వీఆర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ రేంజ్. ప్రాబ్లీ ఐ థింక్ ప్రైస్ యాక్షన్ని మీరు వాచ్ చేస్తూ ఉండాలి కేర్ఫుల్గా. ప్రాబ్లీ 180, 185 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ 150 నుంచి 150 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ ట్రై టు యావరేజ్ అవుట్. శ్యామ్ అనంతపురం నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి శ్యామ్. సార్, బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిస్ లో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసేదానికి కంటిన్యూస్ గా ఎప్పుడు పడినా ఇన్వెస్ట్ చేయదగిన స్టాక్స్ స్మాల్ మిడ్ క్యాప్స్ లో ఏవైనా ఉన్నాయి సార్? అంటే ఇంతకుముందు నేను ఆర్బిఎల్ బ్యాంక్ ప్లస్ రెప్కో హోమ్ ఫైనాన్స్ వీటిలో అని అనుకుంటున్నాను. ఇంతవరకు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. వీటిలో స్టార్ట్ చేసేదానికి ఏ స్టాక్స్ బాగుంటాయి? సో ఇప్పుడు దిగాలనుకుంటే ఏ బ్యాంక్స్ కొనుక్కోవచ్చు? మీరు ఇప్పుడు ఫ్రెష్గా తీసుకుందాం అనుకుంటే నా సలహా ఏంటంటే డిప్స్ వచ్చినప్పుడల్లా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రై చేస్తూ ఉండండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్స్లో ఏంటంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అని అదే పట్టింపు కాకుండా ఏంటంటే లార్జ్ క్యాప్స్లో ఉండడం కూడా మంచి ఐడియా అవుద్దండి. సో స్టేట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి మెయిన్ రడార్లో పెట్టుకోండి. మిడ్ క్యాప్స్లోనే ఉండాలి అనుకుంటే మీరు ఆర్బీఎల్ బ్యాంక్ మిస్ అయ్యాని అంటున్నారు. సో ఏదైనా డిప్స్ వచ్చినప్పుడు అదే ఉన్న లోవర్ లెవెల్స్లో యాడ్ చేయగలిగి చేయండి. తర్వాత మెయిల్ దుర్గారావు అడుగుతున్నారు, స్పైస్ జెట్ అండ్ అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ 84లో, స్పైస్ జెట్ 133లో కొన్నారు. లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? అశోక్ లేలాండ్ మనం క్లియర్ రివర్సల్ రావడం చూసామండి. ప్రాబ్లీ దీని బాటమ్ అవుట్ అయితే అయిపోయింది 74 దగ్గర. డెఫినెట్లీ మీరు మంచి ప్రైస్ పాయింట్లో కొన్నారు. ఓన్లీ థింగ్ ఇది 114 దాటాలి. సో మొన్న కూడా 112 దాకా రావడం చూసాం. ఇన్ కేస్ 114 దాటి అట్లీస్ట్ ఒక 1 వీక్ ట్రేడ్ అయింది అంటే కనుక న్యూ ఆర్బిట్లోకి వెళ్ళే స్టాక్ ఇది. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15-20% రిటర్న్ పర్ యానం అండ్ సేఫ్ బెట్ అండి ఈ స్టాక్ హోల్డ్ కూడా చేయొచ్చు. స్పైస్ జెట్ కొద్దిగా స్పెక్యులేటివ్ నేచర్ ఉన్న స్టాక్ అది. సో ఆల్రెడీ లాస్ట్ 3 to 4 ఇయర్స్లో ఇది క్లోజ్ టు 10-11 రూపీస్ నుంచి 130 రూపీస్ అయిన స్టాక్ ఇది. సో మీరు కొన్న ప్రైస్ పాయింట్ ఈజ్ నాట్ గుడ్. స్టాక్ తప్పు అని నేను అన్నాను, బట్ ప్రైస్ పాయింట్ ఈజ్ నాట్ గుడ్. సో ప్రాబ్లీ 20% పడితే కనుక మీరు యావరేజ్ అవుట్ చేసి ఈ స్టాక్ కూడా మీకు 2-year వ్యూ ఉండి 30% రిటర్న్ కోసం అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. కేకేఆర్ అడుగుతున్నారు, త్రివేణి ఇంజనీరింగ్ కొంటారట, అలాగే స్టైలామ్ ఇండస్ట్రీస్, ఈ రెండు ఎలా ఉంటాయి 1 to 2 years కోసం? త్రివేణి ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి బేసికల్గా త్రివేణి గ్రూప్ వాళ్ళది షుగర్ స్పేస్లో ఉన్న కంపెనీ అండి. సో అది అంటే అది ఓకేనండి. అంటే ఏంటంటే ఇప్పుడు కొద్దిగా మొమెంటం కనపడుతున్నట్టుంది. బట్ ఇవన్నీ ఏంటంటే ఒకసారి మార్కెట్ కరెక్షన్స్తో పాటు కరెక్షన్ కూడా వస్తాయి. అంత లాంగ్ టర్మ్ లాంటి వ్యూ ఉండాల్సిన లాంటి స్పేస్ ఏం కాదండి. సో రెండోది స్టైలామ్ చూసారా? స్టైలామ్ ఐ థింక్ లామినేట్స్ తయారు చేసే కంపెనీ అనుకుంటాను ఇది. సో స్టైలామ్ ఇండస్ట్రీస్ అనేది ఇట్స్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్, సేమ్ వుడ్ అండ్ ప్లైవుడ్
ఇటువంటి తయారు చేసే కంపెనీ. ఐ థింక్ బీఎస్సీలో లిస్ట్ అయిన స్టాక్ అండి. ఐ థింక్ రన్అప్ ఈజ్ వెరీ హ్యూజ్. లాస్ట్ 7 to 8 monthsగా చూస్తే కనుక ఈ స్టాక్ 485 నుంచి క్లోజ్ టు 900 రూపీస్ దాకా పెరగటం చూసాం. అండ్ మంత్ ఆన్ మంత్ వాల్యూమ్స్ కూడా చూస్తే 1 lakh per month అవుతాయి, మేబీ 5,000 10,000 per day. అండ్ ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ యూ షుడెంట్ హోల్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. మేబీ ట్రేడింగ్ బెట్ లాగా తీసుకోవచ్చు అండ్ ట్రైలింగ్ స్టాప్ పెట్టి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 770 ఉంది. నా ఉద్దేశంలో మీ స్టాప్ లాస్ ఈజ్ అరౌండ్ 621 అండ్ ఆల్ టైమ్ హై 850 దాటింది అంటే కనుక క్లోజ్ టు 1000 వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. రాజలక్ష్మి అడుగుతున్నారు, ఐటీసీ జేబీ కెమికల్స్ కొంటారట 1 year కోసం, కొనుక్కోవచ్చు? రెండు పాజిటివ్ కంపెనీస్ అండి. మనకి మొన్న ఇప్పుడు ఐటీసీలో మొన్న సిగరెట్స్ మీద అది సెస్ అవి చేంజ్ చేసినప్పుడు, రేట్స్ చేంజ్ చేసినప్పుడు ప్రెషర్ చూసాము. బట్ వాళ్ళు ఆబ్వియస్లీగా ఏంటంటే వాళ్ళు కస్టమర్స్కి పాస్ ఆన్ చేసేస్తారు ఆ రేట్స్ అన్నీ. సో ఐటీసీ ఇవన్నీ చాలా హై క్లాస్ కంపెనీస్ అండి. సో డెఫినెట్గా మీరు పాజిటివ్ వ్యూ పెట్టుకోవాల్సిన కంపెనీ. జేబీ కెమికల్స్ కూడా క్యాష్ రిచ్ కంపెనీ, అది కూడా మీరు మీ రెడార్లో పెట్టుకోవచ్చు. సిఎట్ కొన్నారట 1907లో, హరి ఇంకా యాడ్ చేసుకోవచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా? ఐ థింక్ టైర్ స్టాక్స్లో మనం ద వే దే ఆర్ రన్అప్, ఐ థింక్ వెరీ హ్యూజ్ రన్అప్ వచ్చిందండి. మీరు ఆల్మోస్ట్ టాప్లో కొన్నారు. ఇట్స్ నాట్ దట్ యువర్ బాట్ ఎట్ చీప్. సో 1937 ఇది ఆల్ టైమ్ హై. సో మీరు అక్కడే కొన్నారు. సో యావరేజ్ అనేది షుడ్ హ్యావ్ సఫిషియంట్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు యావరేజ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. నా ఉద్దేశంలో 1720 ఇస్ ద నెక్స్ట్ ప్రైస్ పాయింట్ టు యావరేజ్. అంతకుమించి విత్ అట్లీస్ట్ 200 points పడితేనే మీరు యావరేజ్ చేయాలి. లేదు అంటే కనుక 20-30 రూపీస్కి యావరేజ్ చేసే స్టాక్ అయితే డెఫినెట్లీ కాదు ఇది. సో నిఫ్టీ 10,000 మార్కు కింద ట్రేడ్ అవుతోంది ప్రస్తుతం. ఏదైనా ట్రేడింగ్ కాల్ ఏదైనా ఇవ్వగలరా? ఐ థింక్ 10,012 అండి కరెంట్. ఐ థింక్ 9965 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. మేబీ అక్కడికి వస్తే వన్ క్యాన్ స్టార్ట్ బయింగ్, మేబీ ఒక 30-40 points స్టాప్ లాస్ పెట్టి. అండ్ ట్రేడింగ్ ప్యూర్ స్టాప్ లాస్ ప్లేలో ఐ థింక్ ఇండియా బుల్స్ అగైన్ అక్యుములేషన్ అని చెప్పొచ్చు. ఐబీ రియాలిటీ దో స్టాక్ మనకి 160 to 240 పెరిగినప్పటికీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో అది దాటింది 244. సో హైబీటా స్టాక్ కాబట్టి కొద్దిగా వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది స్టాక్లో. నా ఉద్దేశంలో 247 నుంచి 233 వరకు 2 price pointsలో అక్యుములేట్ చేయొచ్చు ఈ స్టాక్ని. అండ్ 228 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టార్గెట్ దీన్ని 280 వరకు మనం చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మళ్ళీ 11 గంటలకు కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money. ProfitYourTrade.in యాప్ అరచేతిలో ఆర్థిక సమాచారం, అచ్చ తెలుగులో ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ విశేషాలు. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సరికొత్త యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.